ఎన్నికల్లో ప్రజలు నీకు ఆ హోదా రాకపోకుండా ఓటేస్తే నాకు హోదా స్పీకర్ గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అంటావు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటావు. అసెంబ్లీకి రావద్దు. ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇచ్చే శాసనసభ జీతాలు తీసుకోవద్దు. చెప్పు మీ వాళ్ళందరికీ. ఎందుకు సంతకాలు పెట్టారు 6 మంది వచ్చి? ఎందుకు దానిలో వచ్చేటువంటి రెవెన్యూ, దాని మీద వచ్చేటువంటి శాలరీస్ కానీ ఇవన్నీ తీసుకున్నారు మీరు? మీకంత ప్రజాస్వామ్యం మీద నమ్మకమే ఉంటే, ప్రజలు తప్పు చేశారని నువ్వు భావిస్తే 11 మంది నీతోటి రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేయమని చెప్పి మీ వాళ్ళని మళ్ళీ ఎన్నికలు పెట్టుకుందాం. అందులో నువ్వు కూడా రావేమో, మిగతా వాళ్ళ సంగతి దేవుడేరు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం బతుకుతున్నాం. రాజ్యాంగంలో ఆ వ్యవస్థని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు. నీకు అది కూడా తెలియకపోతే నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యవాదివి? ఎలా రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నావు? ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనేటువంటి వాళ్ళు నీ గురించి ఒకసారి ఆలోచిస్తే బాధపడుతున్నారు, కన్నీటి పరిమితం అవుతున్నారు. దీనిక రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చింది. ఇదా మనం ప్రజాస్వామ్య దేశం కావాలనుకున్న కోరుకున్నది అని ఇవాళ పూర్వపు నాయకులు ఎవరైనా ఇంకా చివరి స్థాయిలో వాళ్ళ ప్రాణాలతో బతుకుంటే వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇది కూడా చూడాల్సి వచ్చిందే. మనం కూడా అందరితోటి దాటిపోయి ఉంటే ఈ విపత్కరమైనటువంటి వికృత చేష్టల్ని చూడకుండా పోయి ఉంటే బాగుండేదే అనుకుంటున్నారు. నీకు ఇంకా అర్థం కావడంలో అది. నీకు 11 స్థానాలు ఇచ్చినప్పుడే అర్థమై ఉండాలి, కానీ ఇంకా అర్థం కాలేదు. దురదృష్టం అది, చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు పారిపోయారు. ఎప్పుడయ్యా పారిపోయింది? ఎప్పుడు పారిపోయారు? గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అన్ని రకాల ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించిన వ్యక్తి నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ పెట్టినట్టు చూపి. పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయాయి నీ హయాంలో. ఆఖరికి బనీన్లు, డ్రాయర్లుగా తయారు చేసే కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి. సిగ్గుపడ్డంలా నువ్వు ఇంకా పెద్ద పరిశ్రమలు తెచ్చిన పరిశ్రమలు ధర్మేశావు. ఇవాళ మళ్ళీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఒకరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరొకరు ఈ రాష్ట్ర ఐటీ మంత్రిగా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఆ దేశాధ్యక్షుల్ని, దేశ ప్రధానులను కలిసి భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకి భవిష్యత్తును చూపిండి అని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలిసి పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటే, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థ సర్వే చేసి, అయ్యా భారతదేశంలో 3 రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేటువంటి రాష్ట్రాల్లో ముందున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది ఒరిస్సా, మూడవది మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ కోర్ 25.3% ఉంటే 13%కి నిలిచిపోయిన ఒరిస్సా, 12%కే నిలిచిపోయిన మహారాష్ట్ర, భారతదేశ ఆర్థిక రాజధాని కలిగినటువంటి మహారాష్ట్ర, ముంబై నగరం, అక్కడనే పెట్టుబడులు లేవు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ పారిశ్రామికవేత్తలు ముందడుగు వేసి వస్తున్నారని అంటే ఇది తెలుగుదేశం పార్టీ విజయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసేటువంటి ఒక ప్రయత్నం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ. నిన్న చూశాను ఆయన ప్రెస్ మీట్లో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే కట్టేశాడు అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు కట్టావో లేదో మాకు తెలియదు, కానీ విశాఖపట్నానికి కూతవేటు దూరంలో ఇంకొక విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించడం మాత్రం మాకు తెలుసు. జనాన్ని మోసం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు తెచ్చినటువంటి ప్రాజెక్ట్ అన్నావు. మరి ఇవాళ భోగాపురం విమానాశ్రయం నేను కట్టాను అంటున్నావు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 200 పైచిలుకు విమానాలు ఒకేసారి దిగి పార్కింగ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఆ విమానాశ్రయం భారతదేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రధానమంత్రిని ఒప్పించి నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర నిధులతో కలిపి భోగాపురం విమానాశ్రయం చేస్తే నువ్వేమన్నావు ఎన్నికలప్పుడు ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడ ఎవరైతే భూమి కోల్పోతున్నారో రైతులు, వాళ్ళందరూ భూములు తిరిగి ఇచ్చేస్తాను వెనక్కి నేను రాగానే అన్నావు. మరి విమానాశ్రయం ఎప్పుడు కట్టావు? విమానాశ్రయం నువ్వు కట్టుంటే భూమి ఎట్టే వెనక్కిస్తావు? ఎందుకు ఇంకా దగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తావు? కాబట్టి ఇవాళ విమానాశ్రయాలు చేసినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా, పారిశ్రామిక పెట్టుబడులని ఈ రాష్ట్రానికి తెచ్చిన అది నేటి కూటమి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఈనాడు పనులు జరుగుతున్నాయి, వేగవంతమవుతున్నాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూటమి నాయకత్వం అంతా కలిసి చేస్తుంది, తోడుగా నిలబడ్డది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఈ రాష్ట్రానికి అండగా వస్తూ ఉంది.